హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ ఉన్న ఆ కృష్ణుని వీడియో అనేది ఎలా చేసుకోవాలని చెప్పి మనం ఈ రోజు ఈ వీడియో చూడబోతున్నాము. నేను వచ్చేసి ఏంటంటే అది మీ మొబైల్లో ఎలా ఎడిట్ చేసుకోవాలి చెప్పబోతున్నాను, అంతేకాకుండా మీ పీసీ అంటే ప్రీమియర్ ప్రో లో కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలి చెప్పబోతున్నాను. మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో కూడా షేర్ చేసుకోండి. నేను వచ్చేసి ఏంటంటే ఇక్కడ టైమ్ స్టాంప్స్ ఇస్తాను. ఆ టైమ్ స్టాంప్స్ బట్టి మీరు ఏంటంటే మొబైల్ ఎడిటింగ్ చేసి అక్కడికి వెళ్ళచ్చు, లేదనుకుంటే ప్రీమియర్ ప్రో లో ఎడిటింగ్ చేసి అంటే ఆ టైమ్ స్టాంప్ నుంచి చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చింది ఏంటంటే ప్రీమియర్ ప్రో లో ఎలా ఎడిట్ చేయాలో చూపించబోతున్నాను. వేరే లేట్ చేయకుండా మన సిస్టమ్ వ్యూలోకి వెళ్దాం. నేను వచ్చేసి ఏంటంటే ప్రీమియర్ ప్రో లో వీడియో అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను. నాకు ఎక్కడెక్కడ కృష్ణుడు కావాలో అక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మార్క్ పెట్టుకుంటాను. ఎం అని వస్తే పైన మార్క్ పడిద్ది. నేను వచ్చేసి ఏంటంటే ఇక్కడ నాకు టైమ్ లైన్ లో 5 స్టాంప్స్ ఇచ్చాను. అంటే నార్మల్ గా మార్కర్ పెట్టి ఎం క్లిక్ చేస్తే ఇక్కడ మార్క్ అయింది. నాకు ఈ ప్లేస్ లో వచ్చేసి ఏంటంటే కృష్ణుడు గెటప్ రావాలి కాబట్టి నేను ఇక్కడ ఇది పెట్టాను. ఇక్కడికి వచ్చాక ఏం చేశానంటే ఇప్పుడు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. అంటే జస్ట్ ఏంటంటే స్క్రీన్ షాట్ అంటే స్క్రీన్ షాట్ కాదు, ప్రీమియర్ ప్రో లో ఏంటంటే మీకు ఎక్స్పోర్ట్ ఫ్రేమ్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఫ్రేమ్ అనేది మీకు ఉండదు. దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్రోగ్రామ్ విండో ఓపెన్ చేయండి. ప్రోగ్రామ్ విండో ఓపెన్ చేసాక రైట్ యారో ఉంది, చిన్నగా చూడొచ్చు. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఫ్రేమ్ అని ఉంది. దీని షార్ట్ కట్ వచ్చేసి ఏంటంటే Shift+E. అట్లా కొట్టుకొని వేసుకోవచ్చు, ఇట్లా వేసుకోవచ్చు. నేను వచ్చేసి ఏంటంటే ఎక్స్పోర్ట్ ఫ్రేమ్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ఈ ఫ్రేమ్ అనేది ఎక్స్పోర్ట్ కావాలి. నేను వచ్చేసి ఏంటంటే 01 అని పెడుతున్నాను. అంటే ఫస్ట్ టైం స్టాంప్ దగ్గర ఉన్న స్క్రీన్ షాట్ కాబట్టి ఇక్కడ ఫార్మాట్ వచ్చేసి ఏంటంటే JPG ఫార్మాట్ లో పెడుతున్నాను. పాత్ అంటే ఎక్కడ సేవ్ కావాలని చెప్పి ఉంటుంది. అక్కడ బ్రౌజ్ చేసుకొని నేను డెస్క్టాప్ పైకి పెట్టుకున్నాను. డెస్క్టాప్ పైకి పెట్టుకున్నాక ఓకే క్లిక్ చేస్తున్నాను. ఓకే క్లిక్ చేశాక నాకు ఏంటంటే డెస్క్టాప్ పైకి వెళ్తే నాకు ఏంటంటే ఇక్కడ ఫోటో ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు 01 JPG అని చెప్పి. నేను ఎక్కడెక్కడైతే మార్క్స్ పెట్టుకున్నానో ఆ ఫ్రేమ్స్ అన్ని కూడా నేను ఎక్స్పోర్ట్ చేసుకుంటాను. ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు. నేను వచ్చేసి ఏంటంటే మొత్తం 5 ఫ్రేమ్స్ తీసుకున్నాను. ఈ ఫ్రేమ్స్ నేను ఏంటంటే కృష్ణుని లా కన్వర్ట్ చేస్తున్నాను. దానికోసం మీరు ఏం చేస్తారంటే క్రోమ్ ఓపెన్ చేసి దానిలో జెమినీ అని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ ఫైల్ అని చెప్పి ఉంటుంది. దానిలో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 01 ఉంది కదా, అంటే మన ఫస్ట్ ఫ్రేమ్ అనేది ఎక్స్పోర్ట్ చేసాం చూసారా, ఆ ఫోటోని అప్లోడ్ చేసుకోండి. ఆ ఫోటోని అప్లోడ్ చేసుకున్నాక ఇక్కడ మీకు ప్రాంప్ట్ ఇస్తాను. ఆ ప్రాంప్ట్ ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక మీకు ఏంటంటే దీనిలో ఏమైనా కరెక్షన్స్ కావాలనుకుంటే కరెక్షన్ చేసుకోవచ్చు, లేదనుకుంటే డైరెక్ట్ ఇక్కడ సబ్మిట్ కొట్టేసండి. సబ్మిట్ కొట్టేసాక కొంచెం టైం తీసుకుంటుంది. కొంచెం టైం తీసుకున్నాక మీకు క్రియేటింగ్ యువర్ ఇమేజ్ అని వస్తుంది. అక్కడ మనకు ఫోటో అనేది జనరేట్ అవుతుంది. కొంచెం సేపు వెయిట్ చేద్దాం మన ఫోటో అనేది ఎలా వస్తుంది అని చెప్పి. ఇక్కడ మీకు చూడొచ్చు ఫోటో అనేది జనరేట్ చేసి ఇచ్చింది. సేమ్ కృష్ణుడు లాగానే ఉంటది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటోని డౌన్లోడ్ చేసుకోండి. ఇలా మనం ప్రతి ఒక్క ఫోటో అనేది జనరేట్ చేసుకుందాం. జనరేట్ చేసుకున్నాక మీకు మళ్ళీ కలుద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు నేను వచ్చేసి ఏంటంటే 5 ఫ్రేమ్స్ ఎక్స్పోర్ట్ పెట్టుకొని దాన్ని ఏంటంటే నేను ఫోటోస్ కృష్ణుడు లాగా కన్వర్ట్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ 5 ఫ్రేమ్స్ నేను ఏం చేస్తున్నానంటే ప్రీమియర్ ప్రో లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ 5 ఫ్రేమ్స్ అనేది ఎక్స్పోర్ట్ చేసుకున్నాను కదా. ఫస్ట్ ఫ్రేమ్ వచ్చేసి ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర వేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఏ ఫ్రేమ్ దగ్గర ఆ ఫ్రేమ్ ఫోటో వేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ లో ప్లే చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు సేమ్ కృష్ణుడు లాగా ఇప్పుడు మనకి ఏంటంటే ట్రాన్సాక్షన్ లో డైరెక్ట్ కలిసిపోతుంది. నేను వచ్చేసి ఏంటంటే జస్ట్ రఫ్ గా చూపించాను. మీరు బీట్ ప్రకారంగా కట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఫ్రేమ్ పెట్టుకొని డైరెక్ట్ జెమినీలో జనరేట్ చేసుకొని చేసేసుకోండి. నార్మల్ గా ఒక ఫ్రేమ్ జనరేట్ చేసుకుంటే నార్మల్ వీడియో అంత సేమ్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం, దాంట్లో ఏమి ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం మొబైల్లో ఎలా చేయాలో చెప్పి చూద్దాం. నేను వచ్చేసి ఏంటంటే మీకు మొబైల్లో ఎలా ఎడిట్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం మీరు ఏం లేదు, మీకు అందుబాటులో ఉన్న ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ని మీరు ఓపెన్ చేసుకోండి. నేను వచ్చేసి ఏంటంటే అలర్ట్ మోషన్ ఓపెన్ చేస్తున్నాను. అలర్ట్ మోషన్ ఓపెన్ చేశాక కింద ప్లస్ క్లిక్ చేసి ఏంటంటే 9:16 సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఈ అప్లికేషన్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ దొరుకుతాం. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ యూజ్ చేసేసుకోండి. ఇక్కడ ప్లస్ కొట్టేసి ఏంటంటే నేను ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నేను ఈ వీడియోతో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో అప్లోడ్ చేశాక మనకి ఏంటంటే నార్మల్ గా ముందు బ్లర్ ఉందిగా తీసేస్తున్నాను. జస్ట్ నార్మల్ గా సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ ముందు తీసేసుకొని నేను వచ్చేసి ఏంటంటే నాకు ఈ ఫ్రేమ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఈ ఫ్రేమ్ ఎక్స్పోర్ట్ కోసం జస్ట్ ఇక్కడ మార్కర్ ఎక్కడైతుందో అక్కడ జస్ట్ ఫ్రేమ్ ఎక్స్పోర్ట్ చేసేయండి. పైన ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కరెంట్ ఫ్రేమ్ SPNG అని చెప్పుంటే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఎక్స్పోర్ట్ కొట్టండి. ఎక్స్పోర్ట్ కొట్టినాక కొంచెం టైం తీసుకుంటే ఎక్స్పోర్టింగ్ అయింది. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ వచ్చినాక సేవ్ కొట్టేసండి. మీరు వచ్చేసి ఏంటంటే జెమినీ ఓపెన్ చేయండి. జెమినీ ఓపెన్ చేసాక కింద ప్లస్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ ఫైల్స్ అని ఉంటుంది. ఫైల్ సెలెక్ట్ చేసుకొని మీ ఫైల్ ఇప్పుడు ఏదైతే మనం ఫ్రేమ్ ఎక్స్పోర్ట్ చేసుకున్నారో అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఈ ప్రాంప్ట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ లేదనుకుంటే మన వెబ్సైట్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ కాపీ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ మీకు ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. దీనిలో ఒకసారి ప్రాంప్ట్ చదివి చేసేసుకోండి. నాకైతే ఏం చేంజెస్ అవసరం లేదు. జస్ట్ రైట్ క్లిక్ చేసి ఇచ్చేస్తున్నాను. కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకొని క్రియేటింగ్ యువర్ ఇమేజ్ అని వస్తుంది. కొంచెం టైం వెయిట్ చేయండి. ఇక నాకు ఫోటో అనేది జనరేట్ చేసి ఇచ్చింది. నేను ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ అలర్ట్ మోషన్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ క్లోజ్ కొట్టేశాను. ఇక్కడ జస్ట్ ఏంటంటే ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీడియా అని ఉంది. ఇక్కడ నేను మళ్ళీ ఫోటో అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇంపోర్ట్ చేసుకున్నాక నాకు ఏంటంటే ఇప్పుడు నాకు ఎక్కడ ఫ్రేమ్ ఎట్లా కావాలో అక్కడ ఫ్రేమ్ వచ్చింది. జస్ట్ ప్లే చేసి ఏంటంటే మా కృష్ణుది వచ్చింది. నాకు అడ్జస్ట్మెంట్ మనకి ఎంతవరకు కావాలో దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. నాకు జస్ట్ వచ్చేసి ఏంటంటే 2 ఫ్రేమ్స్ మందం కావాలి కాబట్టి చేసుకున్నాను. దీన్ని జస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ పైన మనకు డూప్లికేట్ ఉంటుంది. డూప్లికేట్ లేయర్ చేస్తున్నాను. దాన్ని కొంచెం ఇటు అడ్జస్ట్ చేస్తాను. మీరు చూడవచ్చు
ఇట్లా మనకి ఎంతవరకు అడ్జస్ట్మెంట్ కావాలో అంతవరకు ఈ లేయర్ అని యాడ్ చేసుకుంటాం. దీని ద్వారా మనకి ఏంటంటే వీడియో అనేది బాగా వస్తుంది. మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు నేను యాడ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ డెమో కోసం మీకు ఎలా చేయాలో చెప్పి చూపించాలి కాబట్టి నేను జస్ట్ చేస్తున్నాను అంతే. తర్వాత ఈ వీడియో అంతా కంప్లీట్ అయినాక ఇక్కడ మీకు రైట్ సైడ్ పైన టాప్ కార్నర్లో ఇక్కడ సెట్టింగ్స్ పక్కన సింబల్ ఉంటుంది. దానిలో మీరు ఏంటంటే వీడియో అనేది సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ ఎక్స్పోర్ట్ పెట్టేసండి. ఎక్స్పోర్ట్ పెట్టేశాక మీ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయింది. కొంచెం టైం తీసుకొని మీరు ఈ ప్రాసెస్ని యూజ్ చేసుకొని మీ వీడియోస్లో కృష్ణుని ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి.